life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. ఒక సెంటెన్స్ ఈ పేరు గురించి చెప్పి ముందకెళ్దాం. చివరి పాదంలో నో హీ ఈజ్ ఆల్సో వన్ విత్ ఎవ్రీ అదర్ డెఫినెట్ గా మనకందరికీ తెలుసు. తెలుసుకో KNOW అని తెలుసు. అది కనుక నేను ప్రొనౌన్స్ చేసేప్పుడు నో హీ ఈజ్ ఆల్సో వన్ విత్ ఎవ్రీ అదర్ అంటే కాదు అని అర్థం వస్తుంది. మనం ప్రొనౌన్స్ చేసే విధానంలో కూడా అర్థం స్ఫురిస్తుంది. ఏ పదము ఎలాంటి అర్థం స్ఫురించవలనో ఎక్కడ స్ఫురించవలనో యూనివర్సల్ గా కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి దాన్ని నో హీ ఈజ్ ఆల్సో వన్ విత్ ఎవ్రీ అదర్ చెప్పాలని మాకు నేర్పించిన పాఠం చిన్నప్పుడు. నో అంటే తెలుసుకో అతను కూడా అందరిలో భాగమే అని. నో అందుకని దట్స్ వన్ ఇండికేషన్ ఐ వాంటెడ్ టు గివ్. లాట్ ఆఫ్ పీపుల్ షార్ట్ అండ్ దాట్ అండ్ సే నో హీ ఈజ్ ఆల్సో వన్ విత్ ఎవ్రీ అదర్ అంటారు. దానికి చెప్పారు. దాని తర్వాత ఇంకో 2 నిమిషాలు ఒక రకంగా చెప్పాలంటే సంతోష నేను నా గురించి చెప్పడం. ఇది ఏమిటంటే నిన్న జరిగిన డిస్కషన్లో జరిగిన ఒక సంఘటన వల్ల నేను సరిగ్గా బిహేవ్ చేయలేదేమో అని అనిపించి ఆ రోజంతా సైలెంట్గా నాకు మా గురువు గారు ఏ మంత్రం అయితే చేయమంటారో నార్మల్గా ఇలాంటి సర్కమ్స్టెన్సెస్లో ఆ మంత్రం చేస్తూ అలా గడిపా. ఎందుకంటే శాస్త్రి గారు నిజామాబాద్ శాస్త్రి గారిని గుర్తు చేసుకొని ఒక రకమైన నేను చేసిన తప్పుకి దానివల్ల పాపము తుడిచివేయబడదు అని నాకు తెలుసు. అయితే కొంతవరకు నేను చేసింది తప్పు అని నాకు తెలవడానికి అది పనికొచ్చిందని అనుకో. ఎందుకంటే నిన్న ఒక బ్రదరు మీకు తెలియదు యు ఆర్ రాంగ్ అని చెప్పినప్పుడు కొద్దిగా అఫెండ్ అయ్యానేమో అని అనిపించింది. అఫెండ్ అవ్వడానికి ఎవర్రా నువ్వు, హూ ఆర్ యూ అని మళ్ళీ లోపల నుంచి తర్వాత కూర్చున్నప్పుడు అనిపించింది. కాబట్టి ఎవరు ప్రొవోక్ చేసినా కూడా, ఎవరు ఎటువంటి మాటలతో మనని ప్రొవోక్ చేసినా కూడా కోపం రాకూడదు అనేది నా ప్రగాఢ విశ్వాసం. అయితే దానికి నిన్న భంగం కలిగింది. కాబట్టి నేను హార్ట్ ఫెల్డ్ చాలా హృదయపూర్వకంగా ఆ మాస్టర్ గారికి, సత్యనారాయణ గారికి నేను క్షమాపణ చెబుతున్నాను. ఎందుకంటే అతని ధోరణిలో ఆయన ఉన్నారు, ఆయన ధోరణి నుంచి మన ధోరణికి రారు అనేది మనకు తెలిసిపోయింది. కాబట్టి నేను అది తెలిసినప్పుడు కూడా వరదాచార్యులు గారు మా మేనమామ గారు, మాకు మేనమామలు వీళ్ళే వరదాచార్యులు గారు, ఇంకో కొంత 2-3 ఉండేవాళ్ళు. కాబట్టి ఆయన చెప్పిన సమాధానానికి చనువు తీసుకొని డైల్యూట్ చేయక మామయ్య విధానం మీద మాట్లాడదామని చెప్పి అతని క్వశ్చన్కి ఆన్సరే చేయలే నేను. అయితే ఆయన వారి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయలేదు, యూఆర్ రాంగ్ అని చెప్పడంతో కొద్దిగా నాకు ఎందుకో తేడా అనిపించి నేను మిస్బిహేవ్ చేశాను ఆయనతో అనేది నాకు బాగా అర్థమైంది. దానికి నేను మీకు అందరికీ కూడా పర్హాప్స్ బాధ కలిగించానేమో. కాబట్టి మీ అందరికీ నేను క్షమాపణ చెప్పుకుంటూ ఈరోజు పాఠంలోకి మొదలెడదాం. రైట్. నిన్న చదువుతున్నప్పుడు లాటిన్ ఫ్రేజెస్ 3 జీనస్ హోమో క్వా, జీనస్ హోమో క్వా. మొన్న రాత్రి చూసినప్పుడు లేకపోతే మొన్న పొద్దున చూసినప్పుడు నాకు దొరకలే. ఈ లాటిన్ ఈజ్ ఈక్వల్ టు ఇంగ్లీష్ డిక్షనరీ ఎక్కడన్నా ఉంది అని చూసి వెతికా. బయట లక్కీగా రీడర్స్ డైజెస్ట్ వాళ్ళ డిక్షనరీ కూడా నా దగ్గర ఉంది. అది ఉందనే మాటే మర్చిపోయా. దాన్ని రెఫర్ చేస్తే దాంట్లో కొన్ని వివరణలు వచ్చాయి. కాబట్టి ఆ వివరణలు మీతో పంచుకుంటున్నా. నాకు తెలిసింది కాదు, నేను డిక్షనరీని వెతికి డిక్షనరీలో ఉన్న అర్థాన్ని మీకు కన్వే చేస్తున్నా. జెనో హోమో GENO HOMO QUA అది ఆ లాటిన్ 3 ఫ్రేజులు. దానికి అర్థం ఏంటంటే ఏ హ్యూమన్ బీయింగ్ with a capacity or capacity for superior intelligence. Capacities కాదు, capacity. A human being with a capacity for superior intelligence. That person is called Geno Homo Qua. అది తర్వాత నిన్న క్వశ్చన్కి నేను ఆన్సర్కి వెళదాం. I must admit you are right there అని ఎంక్వైరర్ అడిగాగానే ఆవిడ
ఇచ్చిన సమాధానం నిన్న దాంట్లో పొందుపరిచింది జీనస్ హోమోక్వా అనే మాటలు. ఏమన్నా చెప్పాలి ఎవరన్నా? I must admit you are right there. That is the statement made by the inquirer. So Theosophist is answering. And what are these examinations? What are these examinations? The terror of modern boyhood and youth. They are simply a method of classification by which the results of your school teaching are tabulated. In other words, they form the practical application of the modern science method to the genus Homo qua, intellection. Now science teaches that intellect is a result of the mechanical interaction of the brain stuff. Now science teaches that intellect is a result of the mechanical interaction of the brain stuff. Therefore, it is only logical that modern education should be almost entirely mechanical, a sort of automatic machine for the fabrication of intellect by the tongue. Very little experience of examinations is enough to show that the education they produce is simply a training of the physical memory, and sooner or later all your schools will sink to this level. As to any real sound cultivation of the thinking and reasoning power, it is simply impossible while everything has to be judged by the results as tested by competitive examinations. Again, school training is of very greatest importance in forming character, especially in its moral bearing. Now, from the first to last, your modern system is based on the so-called scientific revelations, the struggle for existence and the survival of the fittest. All through his early life, every man has these driven into him by practical example and experience, as well as direct teaching, till it is impossible to eradicate from his mind the idea that self, the lower, personal, animal self, is the end-all and be-all of life. Here, you get the great source of all the after-misery, crime, and heartless selfishness which you admit as much as I do. Selfishness, as said over and over again, is the curse of humanity and the prolific parent of all the evils and crimes in this life, and it is your schools which are the hotbeds of such selfishness. So ఇది నిన్న చదివిన ఆన్సర్. దీంట్లో విధానం గురించి మనకి చెప్పబడింది. ఈ మూడు మాటల గురించి ఇది మళ్ళీ చదవడం కూడా జరిగింది. జేనస్ హోమోక్వా అంటే ఏ హ్యూమన్ బీయింగ్ విత్ కెపాసిటీ ఆఫ్ సుపీరియర్ ఇంటెలిజెన్స్. కాబట్టి ఏమిటి మోర్ ఇంపార్టెంట్ అంటే ఈ డార్వినియన్ థియరీలో వచ్చిన స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఇంపార్టెంట్ కాదు, ఎగ్జామినేషన్ పాస్ కావడం ఇంపార్టెంట్ కాదు, మెమరీ టెస్ట్ లాగా ఉండే ఎగ్జామినేషన్స్ ఇంపార్టెంట్ కాదు, మెకానికల్గా మనుషుల్ని డిగ్రీని ప్రొడ్యూస్ చేయడం అది ఇంపార్టెంట్ కాదు. అయితే నీతివంతమైన సిస్టంలో పిల్లల్ని పెంచడం, పిల్లలకి ఒక శీల నిర్మాణం చేయగలగడం, అది విద్యా విధానం యొక్క ప్రధాన ఉద్దేశం కావాలి. అంతేగాని మనలో ఉన్న స్వార్థము, మనలో ఉన్న అధో గుణములు, అలాగే పర్సనల్ యానిమల్ సెల్ఫ్, నాలో ఉన్న పశు ప్రవృత్తి, ఇది మన ధ్యేయం కాకూడదు. ఇది ది ఎండ్ ఆల్ అండ్ బీ ఆల్ కాకూడదు. అంటే ఇది మన ముఖ్య ధ్యేయం కాకూడదు అని చెప్పింది. సో దీనివల్లే, ఇలాంటి ఎడ్యుకేషన్ వల్లే మిజరీ, క్రైమ్ ఇవన్నీ పెరుగుతున్నాయి. హృదయం లేని స్వార్థం ప్రాక్టీస్ చేసేవాడు చాలామంది ఉన్నారు. అలాగే మీకు తెలిసి విషయం, నాకు తెలిసినది మీకు తెలుసు, ఈ విషయం గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు అన్నట్టుగా. సెల్ఫిష్నెస్ యాజ్ సెడ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఈజ్ ద కర్స్ ఆఫ్ హ్యుమానిటీ. మళ్ళీ 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 చెప్పినట్టు ఈ స్వార్థము, స్వార్థపూరిత జీవితమే మానవాళికి కలిగిన శాపం లాంటిది. కాబట్టి ప్రొలిఫిక్ పేరెంట్ ఆఫ్ ఆల్ ద ఈవిల్స్ అండ్ క్రైమ్స్ ఇన్ దిస్ లైఫ్. ప్రొలిఫిక్ పేరెంట్ అంటే విస్తృతంగా తయారు చేస్తోంది. వీటిని దుష్కర్మలని, నేరాలని, చెడు పనులని, నేరాలని ఈ జీవితంలో తయారు చేసేది ఏమైనా ఉంది అంటే ఈ స్వార్థంతో కూడిన జీవితం. కాబట్టి
ఈ స్కూల్స్ మీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దీనిని బాగా పోషిస్తున్నాయి సుమా అని చెప్పింది. దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఇవాల్టి క్వశ్చన్ ఎంక్వైరీ ఈజ్ ఆస్కింగ్, దట్ ఈస్ ఆల్ వెరీ ఫైన్ యాజ్ జనరాలిటీస్, బట్ ఐ షుడ్ లైక్ ఎ ఫ్యూ ఫ్యాక్ట్స్ అండ్ టు లెర్న్ ఆల్సో హౌ దిస్ కెన్ బి రెమెడీడ్. This is all very fine as generalities, but I should like a few facts and to learn also how this can be remedied. కాబట్టి మామూలుగా జనరల్గా సాధారణంగా చెప్పే విషయాలే చెప్పారు. జనరాలిటీస్ అంటే ఎక్కువ డీటెయిల్స్లో పెట్టకుండా పైన చెప్పారు, అవన్నీ మేము రిసీవ్ చేసుకున్నాము. బట్ ఐ షుడ్ లైక్ ఎ ఫ్యూ ఫ్యాక్ట్స్, ఇంకొన్ని విషయాలు మాకు మీరు తెలపండి. అండ్ టు లెర్న్ ఆల్సో హౌ దిస్ కెన్ బి రెమెడీడ్. ఇవి తెలపడమే కాకుండా, విషయం తెలిపడమే కాకుండా, ఏ సత్యాలు మేము తెలుసుకోవాలనుకుంటున్నామో అవి తెలపడమే కాకుండా, ఈ విధానం పాడైపోయింది అంటున్నారు కాబట్టి దాన్ని ఎట్లా మార్చాలి, దానికి ఎటువంటి మార్పులతో మనం మళ్ళీ కొత్త విధానాన్ని అవలంబించినప్పుడు ఏ మార్పులు వస్తే బాగుంటుంది అది సూచించండి అని అడుగుతున్నాడు. థియోసాఫిస్ట్ ఈజ్ ఆన్సరింగ్. మేడం గారు చెబుతున్నారు, వెరీ వెల్, ఐ విల్ ట్రై అండ్ సాటిస్ఫై యూ. చాలా బాగుంది, నేను తప్పకుండా మీకు తృప్తి కలిగే సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తా. ట్రై అంది. వెరీ వెల్, ఐ విల్ ట్రై అండ్ సాటిస్ఫై యూ. There are three great divisions of scholastic establishments. There are three great divisions of scholastic establishments: board, middle class, and public schools, running up the scale from the most grossly commercial to the idealistic classical with many permutations and combinations. There are three great divisions of scholastic establishments. అంటే స్కూళ్ళు నడిపే వ్యవస్థలలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి బోర్డింగ్ స్కూలు, ఒకటి మధ్యతరగతి పిల్లలు వెళ్ళే స్కూలు, మూడవది పబ్లిక్ స్కూల్స్, అందరూ వెళ్ళేది మామూలుగా గవర్నమెంట్ స్కూల్స్ లాంటివి. పబ్లిక్ స్కూల్స్ రన్నింగ్ అప్ ద స్కేల్ ఫ్రమ్ ద మోస్ట్ గ్రాస్లీ కమర్షియల్ టు ద ఐడియలిస్టిక్ క్లాసికల్ విత్ మెనీ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. దాంట్లో వ్యాపార విధానంతో, చాలా ఎక్కువ వ్యాపార విధానంతో కూడినవి ఉన్నాయి, అలాగే ధ్యేయం కోసం పాటుపడేవి, ఈ ఆశయాల కోసం పాటుపడేవి అవి కూడా ఉన్నాయి. ఈ రెండిటి కాంబినేషన్స్, పర్మ్యూటేషన్స్ అంటే ఈ రెండిటి యొక్క వ్యాపార ధోరణి, అలాగే ఏ ఆశయముల కోసం పనిచేయాలో ఆ ధోరణి, ఈ రెండు కలబోతగా కలిసిపోయి పర్మ్యూటేషన్స్, కాంబినేషన్స్ లో ఇది కొంత అది కొంత, లేకపోతే ఇదే ఉండి లేకపోతే అదే ఉండి, ఈ కలిసిపోయిన ఈ మెథడ్ ఈ స్కాలిస్టిక్ ఎస్టాబ్లిష్మెంట్ లో ఉంది. అంటే విద్యా విధానంలో సంస్థలు ఇలా విభజింపబడ్డాయి అని. బోర్డింగ్ స్కూల్, మిడిల్ క్లాస్ స్కూల్, పబ్లిక్ స్కూల్. ఒకటి కమర్షియల్, ఇంకోటి ఆశయముల కోసం పనిచేసేది, వ్యాపార నిమిత్తంగా పనిచేసేది, అలాగే ఆ రోజుల్లోనే వ్యాపారం కోసం పనిచేసేది, అలాగే ఆశయాల కోసం పనిచేసేది. ఈ రెండు విషయాల కలయికతో ఉన్నవే స్కూల్స్, ఇవే ఉన్నాయి అని చెప్పింది. The practical commercial begets the modern side. The practical commercial begets the modern side. And the ancient and orthodox classical reflects its heavy respectability even as far as the school board, pupils, teachers, establishments. The practical commercial begets the modern side, and the ancient and orthodox classical reflects its heavy respectability even as far as the school board, people, teachers, establishments. So, ఏదైతే కమర్షియల్గా ఉందో, వ్యాపార ధోరణిలో ఉందో, ఇది నూతనత్వాన్ని సంతరించుకున్నది, నూతన బోధనా విధానాలు అని చెప్పి వాటితో ఆ బోధనా విధానాన్ని మోడర్న్ ఫెసిలిటీస్తో చెప్పే ప్రయత్నం చేస్తోంది ఈ వ్యాపార ధోరణితో జరిపే స్కూళ్ళు. ఇంకోటి ఏముంది, సనాతనంగా ఒక ఆచార ప్రకారంగా, క్లాసికల్గా అంటే శాస్త్ర ప్రకారంగా, రిఫ్లెక్ట్స్ ఇట్స్ హెవీ రెస్పెక్టబిలిటీ. దాంట్లో ఈ మూడిటి యొక్క ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. సనాతనమైనది, చాలా
ఆచార పద్ధతిలో కలది, అలాగే క్లాసికల్ అంటే శాస్త్రపరమైనది. ఈ మూడిటి యొక్క కలగలపు ఈ స్కూళ్ళలో కనిపిస్తోంది. ఈ రెండో స్కూళ్ళలో ఏన్షియంట్, ఆర్థడాక్స్, క్లాసికల్ రిఫ్లెక్ట్స్ ఇట్స్ హెవీ రెస్పెక్టబిలిటీ. సో దీనివల్ల ఈ స్కూళ్ళకి మర్యాదపూర్వకమైన స్థితి, గౌరవమైన స్థితి కూడా ఏర్పడుతోంది. ఈవెన్ యాజ్ ఫార్ యాజ్ ది స్కూల్ బోర్డ్, పీపుల్, టీచర్స్ ఎస్టాబ్లిష్మెంట్స్. స్కూల్ బోర్డ్ అంటే మనకి ఇంటర్మీడియట్ బోర్డు లేకపోతే 10th క్లాస్ బోర్డు ఉన్నది, అలాంటివి అక్కడ కూడా ఉండేవి అనమాట. అలాంటి బోర్డు స్కూల్స్ కానీ, అలాంటి బోర్డు నడిపే స్కూల్స్ కానీ, దాని ఆధ్వర్యంలో నడిపే స్కూల్స్ కానీ పీపుల్ టీచర్స్ ఎస్టాబ్లిష్మెంట్. శిష్యులు ఉన్నారు, పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కలిపి ఆ సంస్థలను నడుపుతున్నారు. ఇవి ఉన్నాయండి. హియర్ we plainly see the scientific and material commercial planting the effect of orthodox and classical. Here we plainly see the scientific and material commercial supplanting the effete orthodox and classical. సో ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే, ఏదైతే వ్యాపార ధోరణితో కొంత శాస్త్రపరంగా ఉండి భౌతికవాదంతో నిండిన స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, మెటీరియల్ అంటే కంఫర్ట్స్ ఇవ్వడం, ఎయిర్ కండిషన్ స్కూల్స్ మనం ఎవరో చెప్పినట్టు, అలాంటి స్కూల్స్ వీటిల్లో మంచి హాస్టల్స్ ఉండడం, మంచి ఫుడ్ అంతా ఇవ్వడం, ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న స్కూల్స్ ఇవేం చేస్తున్నాయంటే ఈ ఆర్థడాక్స్ క్లాసికల్ స్కూల్స్ ఒక స్థానాన్ని తీసేసుకుంటున్నాయి. సప్లాంటింగ్ అంటే అక్కడ ఉన్నాయి, ఇలాంటి తీసేసి ఇంకో చోటు జరిపేసి ఆ స్థానం కూడా వీళ్ళు ఆక్రమించేసుకుంటున్నారు అని. సప్లాంటింగ్ ది ఎఫిటీ ఆర్థడాక్స్ అండ్ క్లాసికల్. సో ఆర్థడాక్స్గా, సనాతనముగా ఒక పద్ధతి ప్రకారం నడుపుతున్న స్కూల్స్, అలాగే శాస్త్ర ప్రకారం నడుపుతున్న స్కూల్స్, ఇవి వేటికి దారికి ఇచ్చాయంటే, వేటికి ఈళ్ళైపోయాయి అంటే ఈ కమర్షియల్ మెటీరియల్, కమర్షియల్ సైంటిఫిక్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, సైంటిఫిక్, మెటీరియల్, కమర్షియల్, ఈ స్కూల్స్ వీటిని డామినేట్ చేస్తున్నాయి అని చెబుతోంది. ఆర్థడాక్స్ క్లాసికల్ స్కూల్స్ have been dominated by the other schools which are full of materialism, commercialism and scientifically designed commercialism. దీనివల్ల ఈ స్కూళ్ళు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ ఆర్థడాక్స్ స్కూల్స్ ఒక విధానం మీద ఆధారపడి, పాత పద్ధతుల మీద ఆధారపడి, ఎప్పటి నుంచో ఆచారంగా వస్తున్న ఒక పద్ధతి మీద ఆధారపడి చెప్పే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే శాస్త్రపరంగా చెప్పే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అవన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి అని చెబుతాను. Neither is the reason very far to seek. Neither is the reason very far to seek. ఈ కారణాలు రెండు కూడా మనం చూస్తున్నాము. Neither is the reason very far to seek అంటే మనం పొందవలసిన వాటిని పొందలేకపోతున్నాం. రెండిట్లోనూ పొందవలసిన దాన్ని మనం పొందలేకపోతున్నాం. Neither is the reason very far to seek. ఏమి మనకు కావాలో మనం పొందలేకపోతున్నాం. The objects of this branch of education are then pounds, shillings and pennies. సో ఈ కమర్షియలీ నడిపే స్కూల్స్ యొక్క ధ్యేయం ఏమిటంటే పౌండ్స్, షిల్లింగ్స్ అండ్ పెన్స్. అంటే వాళ్ళ యూకేలో ఉండే ఈ మనీ యొక్క డివిజన్స్, మనం లేకపోతే పైసలు, అణాలు, రూపాయలు అనే ఒక కాలంలో, అక్కడ పెన్నీ, షిల్లింగ్ అండ్ పౌండ్స్, దీనికోసం ఆ స్కూల్స్ నడపబడుతున్నాయి. ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ బ్రాంచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ దెన్ పౌండ్స్, షిల్లింగ్స్ అండ్ పెన్స్. ద summum bonum of the 19th century. The summum bonum of the 19th century. This is also a Latin expression. Summum bonum means an aggregate of quality or qualities which will be the aim or objective for a life. అంటే ఎడ్యుకేషన్ యొక్క పద్ధతి ఏమిటి, దాని యొక్క సిద్ధాంతం ఏమిటంటే ఇంతే, డబ్బులు సంపాదించడం. కాబట్టి సమ్మం బోనం ఆఫ్ 19th century ఏమిటి అంటే అగ్రిగేట్ క్వాలిటీస్ ఏమిటి దాంట్లో ఉన్నది అంటే డబ్బులు సంపాదించడమే ధ్యేయం. పిల్లల్ని ఇంప్రూవ్ చేయాలి, పిల్లలకి శీల నిర్మాణం కావాలి, పిల్లలకి దయ, కరుణ, ప్రేమ అనేవి అలవడాలి,
ఇవన్నీ వెనక్కి పడిపోయాయి. శరీర నిర్మాణం గురించి మాట్లాడటలేదు మనం అనే విషయం గుర్తు చేస్తోంది ఆవిడ. Thus, the energies generated by the brain molecules and its adherents are all concentrated on one point and are therefore, to some extent, an organized army of educated and speculative intellects of the minority of men, trained against the hosts of the ignorant, simple-minded masses, doomed to be vampirized, lived and sat upon by their intellectually stronger brethren. Kind of a sentence. Thus, the energies generated by the brain molecules of which adherents are all concentrated on one point. కాబట్టి ఈ వాళ్ళ శ్రమకంతటికి ఆధారభూతమైన ఏదైతే శ్రమకి ఒక పరాకాష్ట ఏదైతే ఉంటుంది అనుకుంటామో, దస్ ద ఎనర్జీస్ జనరేటెడ్ బై ద బ్రెయిన్ మాలిక్యూల్స్, ఈ మెదడులో ఉండే కణములు, ఆ కణముల ద్వారా ఏర్పడే ఒక ఎనర్జీ, ద ఎనర్జీస్ జనరేటెడ్ బై ద బ్రెయిన్ మాలిక్యూల్స్ ఆఫ్ ఇట్స్ అడ్హియరెన్స్ ఆర్ ఆల్, దాని అనుసంబంధమైనవి, దాంతో సంబంధించిన మిగతావి కూడా ఆర్ ఆల్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ వన్ పాయింట్. అవన్నీ కూడా ఒక ధ్యేయం వైపే పనిచేస్తున్నాయి. అండ్ దేర్ ఫోర్ టు సమ్ ఎక్స్టెంట్ an organized army of educated and speculative intellects of minority of men. కాబట్టి అవన్నీ ఎలా తయారయ్యాయంటే, దేర్ ఫోర్ టు సమ్ ఎక్స్టెంట్ an organized army of educated and speculative intellects of men. కొంతమంది చేత నడపబడే సంస్థలు, మైనారిటీ ఆఫ్ మెన్, అందరూ దాంట్లో లేరు, కొంతమంది వ్యాపారంగా తీసుకున్నారు. మైనారిటీ ఆఫ్ మెన్, వారి దగ్గర ఉన్న స్పెక్యులేటివ్ ఇంటెలెక్ట్స్, అంటే వాళ్ళు ఎలా ఈ తమ తెలివితేటలను వినియోగించి ఎలా ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక సైన్యము ఎలా అయితే ముందరికి పెడుతుంది ఒక ఆశయంతో పాటు, అలాగా చాలా మటుకు టు సమ్ ఎక్స్టెంట్, కొంతదాకా అన్నా కూడా దేర్ ఫోర్ టు సమ్ ఎక్స్టెంట్, అంటే ఒక రకంగా చూస్తే కొంత భాగం మేము అర్థం చేసుకుంటే, an organized army of educated and speculative intellects of the minority of men. కాబట్టి ఈ ఒక పాయింట్ ఏమిటంటే, ఈ ఆర్గనైజ్డ్గా ఆర్మీ లాగా ఒక సంస్థలని ప్రారంభం చేసి, అవి ఎడ్యుకేషన్ అనే పేరుతో స్పెక్యులేటివ్ ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్స్ విచ్ ఈస్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మేకింగ్ మోర్ మనీ. స్పెక్యులేషన్, సెవరల్ లేయర్స్ ఆఫ్ మీనింగ్స్ ఉన్నాయి స్పెక్యులేషన్. ఇక్కడ స్పెక్యులేషన్ మీనింగ్ ఏమిటంటే, స్పెక్యులేటివ్ ఇంటెలెక్ట్స్కి ఏమి మీనింగ్ అంటే, వాళ్ళ తెలివితేటలన్నీ కూడా ఎలా ఇంకా ఎక్కువ బాగా సంపాదించాలి అనే దాని మీద వెచ్చించారు వాళ్ళు అని. అది మైనారిటీ ఆఫ్ మెన్, వాళ్ళు ఎక్కువ మంది లేరు, కొద్ది మందే ఉన్నారు. అయితే వాళ్ళు ఒక సైన్యం పనిచేసినట్టు పనిచేస్తున్నారు ఈ విషయంలో అని చెబుతాను. ట్రైన్డ్ అగైన్స్ ద హోస్ట్ ఆఫ్ ది ఇగ్నోరెంట్ సింపుల్ మైండెడ్ మాసెస్. ఎవరికి అగెయిన్స్ట్ గా పనిచేస్తున్నారంటే, కొంతమందికే వాళ్ళు సర్వ్ చేస్తారు, ఎవరికైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళకే సర్వ్ చేస్తారు, ఎవరి పిల్లలైతే ధనవంతుల పిల్లలు వాళ్ళకే పనిచేస్తారు. కాబట్టి అగెయిన్స్ట్ గా, ఎవరికి విరుద్ధంగా వీళ్ళు జీవితం నడుపుతున్నారు లేకపోతే స్కూళ్ళ సంస్థలు నడుపుతున్నారు అంటే, ట్రైన్డ్ అగెయిన్స్ట్ ద హోస్ట్స్ ఆఫ్ ద ఇగ్నోరెంట్ సింపుల్ మైండెడ్ మాసెస్ డూమ్డ్ టు బి వ్యాంపరైజ్డ్. అంటే దేర్ గన్స్ ఆర్ ట్రైన్డ్. ఆర్మీ అన్నది కాబట్టి ఆర్మీలో గన్స్ ఉంటాయి కాబట్టి, మై గన్ ఇస్ ట్రైన్డ్ అగెయిన్స్ట్ అంటే అతనికి ఎక్కువ పెట్టబడింది అని. ఎవరైతే శత్రువు ఉన్నాడో అతనికి అతని వైపు చూపబడింది నా ఆయుధం. అలాగా మాసెస్ డూమ్డ్ టు బి వ్యాంపైరైజ్డ్. వ్యాంపైర్ అంటే మన సినిమాల్లో చూసుంటాం, పెద్ద పెద్ద పళ్ళు ఎక్కువ కూరలో కలిగి అది మెడను గురికేస్తూ ఉంటుంది. వ్యాంపైర్ అంటే ఒక వింత మనిషి లేకపోతే వింత జంతువు కూడా అవచ్చు. ఆ వ్యాంపైర్ అనే మనిషి
మనిషి యొక్క గొంతుల్ని ఉరికేస్తూ ఉంటాడు, ఉరికేసి చంపేస్తూ ఉంటాడు ఆ పెద్ద కోరలతో. అది వ్యాంపైర్ అని. కాబట్టి ట్రైన్డ్ అగేన్స్ట్ ద హోస్ట్ ఆఫ్ ది ఇగ్నోరెంట్ సింపుల్ మైండెడ్ మాసెస్. ఎవరైతే చాలా మంది ఉన్నారో, కొద్ది మందికి ఏమో ఆ స్కూళ్ళు జరిపే ధనవంతుల స్కూళ్ళలో వాళ్ళకి అవకాశం ఉంది. చాలా మందికి ఏమవుతోందంటే సింపుల్ మైండెడ్ మాసెస్, చాలా సాధారణంగా ఆలోచించే వాళ్ళకి, చాలా జనసందోహానికి దే ఆర్ డూమ్డ్. వాళ్ళని అధోగతిలోకి పంపించేస్తున్నారు, అధో స్థితిలోకి నెట్టేస్తున్నారు ఈ స్కూల్ నడిపేవాళ్ళు, ధనవంతులకు స్కూల్ నడిపేవాళ్ళు. అదే కాకుండా వాళ్ళని ఆల్మోస్ట్ వ్యాంపరైజ్డ్, అంటే వాళ్ళని మెడ మీద కొరికి చంపేసినంతగా చేస్తున్నారు అని. చంపేస్తున్నారని కాదు, చంపినంతగా చేస్తున్నారని. సింపుల్ మైండెడ్ మాసెస్ని అతి దీన స్థితిలోకి, ఎడ్యుకేషన్లో వాళ్ళకి ఏమాత్రము అవకాశం లేని స్థితికి వాళ్ళని తోసేసి వాళ్ళని మెడ మీద కొరికి అవతలబారేసినట్టుగా చేస్తున్నారు అని చెబుతోంది. లివ్డ్ అండ్ సాట్ అపాన్ బై దర్ ఇంటెలెక్చువలీ స్ట్రాంగర్ బ్రదరన్. లివ్డ్ అండ్ సాట్ అపాన్ బై దర్ ఇంటెలెక్చువలీ స్ట్రాంగర్ బ్రదరన్. ఈ పూర్ మాసెస్ మీద, ఈ అతి సాధారణమైన వనరులు కలిగిన ఈ విద్యార్థుల మీద కూర్చొని, ఈ ఇంటెలెక్చువలీ స్ట్రాంగర్ అన్నాక దానికన్నా కూడా ధనంలో స్ట్రాంగర్. ఇంటెలెక్చువల్ ఎందుకు వాడారు వాళ్ళు? ఎలా ఎక్కువ డబ్బులు చేసుకోవాలని దానికి వాడారు. స్పెక్యులేటివ్ ఇంటెలిజెన్స్, దట్ ఈస్ వాట్ దే హ్యావ్ యూస్డ్. కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ తో పనిచేసిన వాళ్ళు వాళ్ళ తోటి సహోదరులు మీద ఎక్కి కూర్చొని స్వారీ చేస్తున్నారు అన్నట్టు. సాట్ అపాన్ బై దర్ ఇంటెలెక్చువలీ స్ట్రాంగర్ బ్రదరన్. లివ్డ్ అండ్ సాట్, వీళ్ళు ఆ స్కూల్ నడిపే వాళ్ళు అది జీవిస్తున్నారు, ఎక్కి కూర్చొని స్వారీ చేస్తున్నారు. వాళ్ళకి ఇంటెలెక్చువలీ స్ట్రాంగర్ అయ్యారు. వాళ్ళు ఇంటెలెక్చువలీ స్ట్రాంగర్ కన్నా ధనవంతులు అయ్యారు. ధనముతో కూడిని ఎలా ధనం సంపాదించాలనే మనస్సుతో, లేకపోతే ఆ తెలివితేటలతో పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళని అణగదొక్కుతున్నారు అని చెబుతాను. వీళ్ళు బ్రదరన్, వీళ్ళు మన తోటి వాళ్లే, అయితే వీళ్ళని సరిగ్గా వాళ్ళని పోషించట్లేదు, వాళ్ళని హక్కును చేర్చుకోవట్లేదు అని. Such training is not only untheosophical, it is simply unchristian. Such training is not only untheosophical, it is simply unchristian. అలాంటి విధానం ఏదైతే ఉందో, అలాంటి బోధనా పద్ధతి ఏదైతే ఉందో, అది దివ్య జ్ఞానానికి సంబంధించి కాదు, దివ్య జ్ఞానం విరుద్ధమైనది. అంతేకాదు, అది క్రిస్టియానిటీ కూడా విరుద్ధమైనది. క్రిస్టియానిటీలో అందరినీ ప్రేమించమని చెప్పారు, మరి కొంతమందిని ప్రేమించే స్థితి ఎక్కడుంది? కాబట్టి ఇది సచ్ ట్రైనింగ్ ఈజ్ నాట్ ఓన్లీ అన్థియోసాఫికల్, ఇట్ ఈస్ సింప్లీ అన్క్రిస్టియన్. నేను అనుకున్నా ఎందుకు క్రిస్టియన్ గురించే చెబుతోంది అని. వెస్టర్న్ ఆడియన్స్ కి, వెస్టర్న్ ప్రేక్షకులకి చెబుతోంది కాబట్టి, వెస్టర్న్ రీడర్స్ చెబుతోంది కాబట్టి, అక్కడ ఉన్న రిలీజన్ ని వాళ్ళు ఈజీగా పట్టుకోగలరు కాబట్టి దాంతో కంపేర్ చేసి థియాసఫీని ప్రజెంట్ చేస్తున్నామే. సో సచ్ ట్రైనింగ్ ఈజ్ నాట్ ఓన్లీ అన్థియోసాఫికల్, ఇట్ ఈస్ సింప్లీ అన్క్రిస్టియన్. సో ఇక్కడ విశేషాల గురించి చెప్పాలంటే, ఇక్కడ మతంతో పోలిస్తే ఇది కూడా నిజమైన సనాతన ధర్మంకి అగేన్స్ట్ గా పనిచేస్తున్నట్టే. కాకపోతే ఏదైనా మంచి రిలీజన్ ఏదన్నా, మతం ఏదైనా ఉన్నా దానికి అగేన్స్ట్ గా పనిచేస్తున్నట్టే. కాబట్టి సచ్ ట్రైనింగ్ ఈజ్ నాట్ ఓన్లీ అన్థియోసాఫికల్, ఇట్ ఈస్ సింప్లీ అన్క్రిస్టియన్. Result, the direct outcome of this branch of education is an overflooding of the market with money-making machines, with heartless, selfish men, animals who have been most carefully trained to prey on their fellows and take advantage of the ignorance of their weaker brethren. ఏమైంది దీనివల్ల? ఈ పద్ధతి వల్ల, ఈ సిస్టమ్ వల్ల, ధనవంతులు నడిపే స్కూళ్ళ వల్ల, ధనవంతుల కోసమే నడిపే స్కూళ్ళ వల్ల, మామూలు వాళ్ళని అందరినీ ఇగ్నోర్ చేసినందువల్ల, వారు ఒక రకంగా వాళ్ళ మెడలు నొక్కేసినందువల్ల ఏం జరిగింది అంటే, అన్థియోసాఫికల్ ట్రైనింగ్ అవడమే కాకుండా, బోధనా విధానము అన్థియోసాఫికలే కాకుండా అన్క్రిస్టియన్ లైక్ కూడా అయింది. అంతేకాదు, దానివల్ల ఏమి రిజల్ట్ వచ్చింది, ఏం ఫలితం వచ్చింది అంటే, ద డైరెక్ట్ అవుట్కమ్ ఆఫ్ దిస్ బ్రాంచ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రత్యక్ష ఫలితములు ఇలాంటి బోధనా విధానం వల్ల ఏమైందంటే, ఓవర్ ఫ్లడింగ్ ఆఫ్ ద మార్కెట్ విత్ మనీ మేకింగ్ మెషిన్స్.
డబ్బులు ఎలా తయారు చేయాలో అనే యాంత్రికమైన దృష్టితో ఉన్న మనుషుల్ని తయారు చేయడం జరిగింది. దిస్ బ్రాంచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఓవర్ఫ్లడింగ్ అంటే ఎక్కువ మంది తయారై వచ్చేస్తున్నారు మార్కెట్లో. ఎలా డబ్బులు చేసుకోవాలి, డబ్బులు ఎలా సంపాదించాలి అని మెర్సినరీ యాటిట్యూడ్తో. మెర్సినరీ యాటిట్యూడ్ అంటే, మెర్సినరీ అంటే కూడా అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు కాకుండా వాళ్ళ మీద పడి వాళ్ళని నిర్మూలన చేసేవాళ్ళు మెర్సినరీస్. కాబట్టి అలాంటి యాటిట్యూడ్తో డైరెక్ట్ అవుట్కమ్ ఆఫ్ దిస్ బ్రాంచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమైందంటే, ఇలాంటి విద్యా విధానము మార్కెట్ నిండా వీళ్ళని నింపేసింది. ఎలాంటి వాళ్ళని? మనీ మేకింగ్ మిషన్స్, యాంత్రికం డబ్బుని తయారు చేసే యాంత్రికమైన మనుషుల్ని తయారు చేసింది. విత్ హార్ట్లెస్ సెల్ఫిష్ మెన్, స్వార్థముతో కూడిన మనుషుల్ని తయారు చేసింది. దయతో లేని స్వార్థముతో కూడిన మనుషుల్ని తయారు చేసింది. యానిమల్స్, మృగాల్ని తయారు చేసింది అంటోంది. మృగ లక్షణం ఉన్న మనుషులు తయారయ్యారు అంటోంది. హూ హ్యావ్ బీన్ మోస్ట్ కేర్ఫుల్లీ ట్రైన్డ్. వీళ్ళని ఏం చేశారు వీళ్ళు? ఈ స్కూల్స్ చాలా జాగ్రత్తగా వీళ్ళకి ఈ విధానం నేర్పించారు. హూ హ్యావ్ బీన్ మోస్ట్ కేర్ఫుల్లీ ట్రైన్డ్ టు ప్రే, PREY, వేటాడడం, టు ప్రే ఆన్ దేర్ ఫెలోస్ అండ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ ద వీకర్ బ్రదరన్. ఏం ట్రైనింగ్ ఇచ్చారంటే, ఎవరైతే నీకన్నా తక్కువ స్థితిలో ఉన్నారో వాళ్ళని వేటాడు అన్నట్టుగా. సర్వైవల్ ద ఫిటెస్ట్ కదా థియరీ, సర్వైవల్ ద ఫిటెస్ట్ థియరీ. కాబట్టి నీకన్నా కింద ఉన్న వాళ్ళని నువ్వు పట్టించుకోక్కర్లేదు అని చెప్పే విధానం. అలాగే వాళ్ళని ప్రే అంటే, సింహము జింకని ప్రేగా చూస్తుంది. PREY అంటే ఒక ఆహార పదార్థంలాగా దాన్ని వేటాడి చంపేస్తుంది. అలాగా ఈ వీక్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో, సమాజంలో ధనము లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేటాడే విధంగా వీళ్ళ ట్రైనింగ్ ఉంది. అండ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ ద వీకర్ బ్రదరన్. వీరికి అజ్ఞానముతో ఉన్నారు. వీరికి జ్ఞానము ఎందుకు దొరకలేదంటే, వీళ్ళకి డబ్బులు లేవు కాబట్టి వీళ్ళకి దొరకలేదు. అలాంటి అజ్ఞానవంతులని వేటాడే మనస్తత్వాన్ని పెంపొందించిన ఎడ్యుకేషన్ తయారైంది. అది దాని ఫలితము అని చెబుతోంది. కాబట్టి ఇది హృదయ విదారకమైన సిచ్యువేషన్. రెమెడీ గురించి వచ్చినట్లేదు ఇప్పటిదాకా, పరిస్థితులే డిస్క్రైబ్ చేసింది. వెరీ వెల్, ఐ విల్ ట్రై టు అండ్ సాటిస్ఫై యూ. There are 3 great divisions of scholastic establishments: board, middle class and public schools, running up the scale from the most grossly commercial to the idealistic classical, with many permutations and combinations. The practical commercial begets the modern side, and the ancient and orthodox classical reflects the heavy respectability even as far as the school board, pupil, teachers establishments. Here we plainly see the scientific and material commercial supplanting the effete, orthodox and classical. Neither is the reason very far to seek. మనకి ఈజీగా అర్థమవుతుంది ఎందుకు చేశారు ఏమో అనేది. Neither is a reason very far to seek. మనకు ఆ విషయం కాదు ఇలా చేశారు వాళ్ళు అని. The objects of this branch of education are then pounds, shillings and pence, the summum bonum of the 19th century. Summum bonum అంటే aggregate of quality or qualities which will be the objective for leading the life. అది summum bonum. Summum bonum of the 19th century ఏమిటి అంటే డబ్బులు సంపాదించడమే. అది ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నారు. Thus the energies generated by the brain molecules of its adherents are all concentrated on one point and are therefore to some extent an organized army of educated and speculative intellects, the minority of men, same-minded marked by the intellectually such training is not only untheosophical, it is simply unchristian. Result, the direct outcome of this branch of education is an overflooding of the money-making machines with heartless, selfish men, animals who have been most carefully trained to prey on their fellows and take advantage of the ignorance of their weaker brethren. ఇది ఆవిడ ఈ స్కూళ్ళ గురించి, స్కూళ్ళ విధానం గురించి, డబ్బులే ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్న స్కూల్స్ కొంతమందికే సర్వ్ చేస్తూ, ఎవరైతే
డబ్బులు పే చేయగలరు వాళ్ళకే సర్వ్ చేసి మిగతా వాళ్ళని ఇగ్నోర్ చేసి మిగతా వాళ్ళని అధోగతిలో పెట్టేసి అసలు విధాంత రిలేషన్షిప్లో ఏమిటి అంటే డబ్బులు సంపాదన అనేట్టుగా వాళ్ళ విధానాలు మార్చేసుకొని మార్కెట్ అంతా కూడా వాళ్ళ ట్రైనింగ్ వల్ల ఎలాంటి వాళ్ళతో నింపేశారు అంటే యాంత్రికంగా డబ్బులు సంపాదనే ముఖ్య ఉద్దేశంగా ఉన్న మనుషులతోనూ హృదయంలో ఏమాత్రము కరుణ లేని మనుషులతోనూ స్వార్థంతో నిండే మనుషులతోనూ అలాగే మృగ లక్షణమున్న మనుషులతోనూ వీళ్ళని ఇలాంటి వాళ్ళని తయారు చేసింది మోడర్న్ ఎడ్యుకేషన్. హూ హ్యావ్ బీన్ మోస్ట్ కేర్ఫుల్లీ ట్రైన్డ్, వీళ్ళని చాలా అతి జాగ్రత్తగా ట్రైన్ చేశారు. దేనికి? వాళ్ళ సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బలి తీసుకోవడానికి, వాళ్ళని కబళించడానికి, వాళ్ళకి అవకాశాలు రాకూడదు. ఇలాంటి ధనికుల పెట్టబడిన స్కూళ్ళలో సంపాదించి అక్కడ సీట్స్ సంపాదించి అక్కడ చదువుకున్న వాళ్ళకే జీవితం ఉండాలి అనేట్టుగా తయారైపోయింది అని చెప్పింది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Enquiry is asking, but you cannot assert that of your great public schools at any rate. But you cannot assert that of your great public schools at any rate. Public schools and schools. ఇప్పుడు పబ్లిక్ స్కూల్ అంటే వేరే. ఇప్పుడు ఆ రోజుల్లో పబ్లిక్ స్కూల్ అంటే సాధారణ తరగతి వాళ్ళు వెళ్ళే స్కూల్స్. సో వాటిలో ఈ విధానం ఉంటుందని మీరు చెప్పలేరు కదా, మీరు దాన్ని నొక్కి చెప్పలేరు కదా అని అడుగుతున్నాడు. But you cannot assert that of your great public schools at any rate. So పబ్లిక్ స్కూల్స్ లో విధానం లేదు కదా అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ చేశాడు, క్వశ్చన్ కాదు. థియాసఫిస్ట్ ఇస్ ఆన్సర్ చేస్తుంది. నాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ట్రూ. టోటల్ గా మీతో అంగీకరించడానికి లేదు, అయినా అది నిజం, ఇట్ ఈస్ ట్రూ. బట్ దో the form is different. Form అంటే రూపము, అది ఇటాలిక్స్ లో ఉంది. But though the form is different, the animating spirit is the same. వేరే రూపములు కలిగి ఉన్నది కానీ దాంట్లో చలిస్తున్న చేతనత్వం ఏదైతే ఉందో, చెలగుతున్న చేతనత్వం ఏదైతే ఉందో అది ఒకటే. But though the form is different, the animating spirit is the same. Untheosophical and unchristian. మళ్ళీ అదే మాట చెప్పండి. దివ్యజ్ఞానానికి విరుద్ధంగా ఉండేది, అలాగే క్రిస్టియన్ మతానికి విరుద్ధంగా ఉన్నది. Whether Eton and Harrow turn out scientists or divines and theologians. In the universities, Eton and Harrow turn out scientists or divines and theologians. కాబట్టి ఈ రెండు ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు శాస్త్రజ్ఞుల్ని తయారు చేసి ప్రపంచంలో వదిలిపెడతారా, లేకపోతే దివ్యత్వంతో నిండిన వాళ్ళని ప్రపంచంలోకి వదిలిపెడతారా, లేకపోతే మతపరముగా అందంగా మతం గురించి చదువుకున్న వాళ్ళని ప్రపంచంలోకి వదిలిపెడతారా? ఇది విషయం అని చెప్తాను. But you cannot assert that of your great public schools at any rate. కాబట్టి పబ్లిక్ స్కూల్స్ లో ఏమిటి అనేది మళ్ళీ చెబుతాను. థియాసఫీ సేయింగ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ట్రూ. నువ్వు చెప్పేది కంప్లీట్ గా నిజం కాదు. నాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ట్రూ అని చెప్పిన తర్వాత, బట్ దో ద ఫార్మ్ ఈస్ డిఫరెంట్, ద యానిమేటింగ్ స్పిరిట్ ఈజ్ ద సేమ్. రూపాలు వేరైనా లోపల ఉండే ప్రాణం ఒకటే. అంటే విధానంలో కొద్దిగా మార్పులు ఉండొచ్చేమో కానీ అదే జరుగుతోంది. అన్థియోసాఫికల్, అన్క్రిస్టియన్. కాబట్టి దివ్యజ్ఞాన పరంగా కూడా దాన్ని ఒప్పుకునే స్థితిలో లేదు. అలాగే అన్క్రిస్టియన్ అంటే అందరినీ కలుపుకొని అందరినీ ప్రేమించే తత్వంతో కూడా లేదు. వెదర్ ఈటన్ అండ్ హ్యారో టర్న్ అవుట్ సైంటిస్ట్ ఆర్ డివైన్స్ అండ్ థియోలాజియన్స్. కాబట్టి డివైన్స్ అంటే వినిటీ వాళ్ళలో మేల్కొన్న వాళ్ళు, అలాగే సైంటిస్ట్ అంటే శాస్త్రజ్ఞులు. ఈ ఈటన్ అండ్ హ్యారో అనే సంస్థలు వీళ్ళని తయారు చేస్తారా, ఇంకేమన్నా చేస్తారా అనేది చూడాలి అన్నట్టుగా వదిలేసింది ఆన్సర్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. Enquiry is asking, surely you do not mean
to call Eton and Harrow commercial. Surely you do not mean to call Eton and Harrow commercial. సో మీరు ఈటన్ అండ్ హ్యారో అనే ఇన్స్టిట్యూషన్స్ ని వ్యాపారపరముగా నడుపుతున్నవి అని మీరు అనుకుంటున్నారని నేను అనుకోవట్లేదు అంటాడు. షూర్లీ యూ డు నాట్ మీన్, మీరు వీటిని వ్యాపార సంస్థలుగా వర్ణిస్తున్నారని నేను నమ్మటం లేదు అని అంటున్నాడు అతను. షూర్లీ యూ డు నాట్ మీన్ టు కాల్ ఈటన్ అండ్ హ్యారో కమర్షియల్. సో వీళ్ళని మీరు కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని పిలుస్తున్నారు అని నేను అనుకోవట్లే. ఈటన్ అండ్ హ్యారో ఆ రెండు ఇన్స్టిట్యూట్ పైన చెప్పినవి. నో ఆఫ్ కోర్స్ ద క్లాసికల్ సిస్టమ్ ఈజ్ అబౌవ్ ఆల్ థింగ్స్ రెస్పెక్టబుల్ and in the present day is productive of some good. No తర్వాత full stop ఉంది. No full stop. Of course the classical system is above all things respectable and in the present day is productive of some good. Eton and Harrow commercial గా మీరు దాన్ని అలా మీరు వర్ణిస్తున్నారా అంటే నో అని చెప్పింది. చెప్పి of course the classical system is above all things respectable. వీటన్నిటి మీద శాస్త్రీయపరంగా, శాస్త్రం అంటే సైన్స్ అని కాదు, పాత ఆచారాలను ఆధారపడి, క్లాసికల్ అంటే ద ఓల్డ్ క్లాసికల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్, అంటే ఒక పద్ధతిలో జరిపే ఒక విధానం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాసికల్ మ్యూజిక్ అంటే ఏమిటి? ఎప్పటి నుంచో పాడుతున్న ఒక విధానాన్ని పట్టుకొని దాన్ని ఆధారం చేసుకుని పాడే సంగీతాన్ని క్లాసికల్ మ్యూజిక్ అంటున్నాం. కాబట్టి అలాంటి క్లాసికల్ సిస్టమ్ ఈజ్ అబౌవ్ ఆల్ థింగ్స్ రెస్పెక్టబుల్. అన్నిటి మీద ఏమిటి క్లాసికల్ యొక్క అడ్వాంటేజ్ ఏమిటంటే గౌరవప్రదమైనది, రెస్పెక్టబుల్, అండ్ ఇన్ ద ప్రెసెంట్ డే ఈజ్ ప్రొడక్టివ్ ఆఫ్ సమ్ గుడ్. ఈ రోజుల్లో దీనివల్ల కొంత ఉపయోగం ఉన్నది, ప్రొడక్టివ్ ఆఫ్ సమ్ గుడ్, మంచి జరగడానికి అవకాశం ఉన్నది ఈ క్లాసికల్ సిస్టంలో అని చెబుతోంది. క్లాసికల్ సిస్టమ్ అబౌవ్ ఆల్ థింగ్స్ ఈజ్ రెస్పెక్టబుల్, మర్యాదపూర్వకంగా ఉంది, దీనివల్ల ప్రయోజనకారిగా కూడా ఉంది అని చెబుతోంది. ఇట్ స్టిల్ రిమైన్స్ ద ఫేవరెట్ at our great public schools where not only an intellectual but also a social education is obtainable. It still remains the favorite at our great public schools where not only an intellectual but also a social education is obtainable. కాబట్టి ఈ పబ్లిక్ స్కూల్స్లో, గవర్నమెంట్ రన్ చేసే స్కూల్స్లో, లేకపోతే సాధారణ జనాలు వెళ్ళే స్కూల్స్లో స్టిల్ ఇట్ ఇస్ ద ఫేవరెట్ ఆఫ్ మెనీ. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఇట్స్ ఫేవరెట్. ఇట్ స్టిల్ రిమైన్స్ ద ఫేవరెట్ ఎట్ అవర్ గ్రేట్ పబ్లిక్ స్కూల్స్. ఈ గవర్నమెంట్ నడిపే స్కూల్స్ లేకపోతే అందరూ సాధారణ వాళ్ళందరూ చేరే స్కూల్స్ చాలా ఫేవరెట్, చాలా మందికి అది చాలా ఫేవరెట్ స్కూల్స్ లాగానే ఉన్నాయి. వేర్ నాట్ ఓన్లీ అన్ ఇంటెలెక్చువల్, వాళ్ళకి నచ్చుతున్నాయి ఈ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పడం. Where not only an intellectual but also a social education is obtainable. కాబట్టి అక్కడ తెలివితేటలతో పాటు, తెలివితేటలు ఎలా ఉన్నాయి దాంట్లో పాఠ్యాంశంలో ఒక భాగము, దాంతోపాటు సోషల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో అబ్టైనబుల్. సోషల్ అబ్టైనబుల్ అంటే సొసైటీలో, సమాజంలో వాడు ఎలా బతకాలి, సమాజంలో ఆ కుర్రవాడు పెద్దవాడు అయిన తర్వాత ఎలా బతకాలి అనేది కూడా నేర్పించేవి ఈ సాధారణమైన స్కూల్స్. ఇందాక మనం చదువుకున్న స్కూల్స్ లో కేవలం డబ్బులు అనేవాళ్ళు, ఇతరులని తొక్కైనా వాడు పైకి వెళ్ళిపోయేవాళ్ళు, అలాంటి స్కూల్స్ అవి. ఈ స్కూల్స్ లో ఏమిటి అంటే ఇంటెలెక్చువలే కాకుండా, తెలివితేటలను పెంచడమే కాకుండా అతనిలో సోషల్ ఎడ్యుకేషన్ కూడా పెంచుతుంది. అంటే సమాజపరంగా అతనిలో కొన్ని మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి స్కూల్స్. ఇట్ ఈస్ దేర్ఫోర్ of prime importance that the dull boys of aristocratic and wealthy parents should go to such schools to meet the rest of the young life of the blood and money class. It is therefore of prime importance that the dull boys of aristocratic and wealthy parents should go to such schools to meet the rest of the young life of the blood and money classes. కాబట్టి చాలా ముఖ్యత్వం చెందింది ఏమిటంటే అట్లీస్ట్ ఇంటెలిజెన్స్ కి ప్రాధాన్యతనిచ్చి ఎగ్జామినేషన్స్ పాస్ అయ్యి
డబ్బులు సంపాదించే విద్యా విధానాన్ని చేయకున్న వాళ్ళు ఎలాగో ఉన్నారు. అలాంటి వాళ్ళు కాకుండా కొంతమంది అన్న డబ్బులున్న వాళ్ళ పేరెంట్స్కి పుట్టిన వాళ్ళు అయినా చాలా విలాసవంతమైన అరిస్టోక్రాటిక్ అంటే రాజసం ఉట్టిపడే ఫ్యామిలీస్ లోంచి వచ్చిన వాళ్ళు అయినా కూడా వాళ్ళు కొంతమంది అంత తెలివితేటలతో లేని వాళ్ళు ఉన్నారు, డల్ బాయ్స్ ఉన్నారు. ఆ డల్ బాయ్స్ అలాంటి స్కూల్స్కి వెళితే, ఇలాంటి స్కూల్స్కి వెళితే మిగతా వాళ్ళతో, మిగతా చిన్నపిల్లలతో, యంగ్ లైఫ్తో, చిన్నపిల్లలతో కలిసిమెలిసి జీవించడం తెలుస్తుంది. ఆఫ్ ద బ్లడ్ అండ్ మనీ క్లాసెస్, రెస్ట్ ఆఫ్ ద యంగ్ లైఫ్ ఆఫ్ ద బ్లడ్ అండ్ మనీ క్లాసెస్. బ్లడ్ అంటే ఇలాంటి వాళ్ళతో ఎంత పూర్ స్థితిలో ఉన్నా కూడా ఈ బ్లడ్ అనేది ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంది. ధనికుల్లో ఉండే బ్లడ్ అయినా, ఈ వసతులు లేని, వనరులు లేని వాళ్ళ బ్లడ్ లో కూడా ఒకటే ఉంది, ఒకటే రక్తం ఉంది అని అలాంటి వాళ్ళతో కూడా కలిసిమెలిసి జీవించే అవకాశం ఈ డల్ బాయ్స్కి వస్తుంది, వాళ్ళని అక్కడ చేర్చగలిగితే. అండ్ మనీ క్లాసెస్, మనీ ఉన్న వాళ్ళు కూడా మిగతా డల్ బాయ్స్ కూడా ఉండొచ్చు, వాళ్ళందరూ కలిసిమెలిసి చదువుకునే అవకాశం వాళ్ళకి దొరుకుతుంది. ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఆఫ్ ప్రైమ్ ఇంపార్టెన్స్ దట్ ద డల్ బాయ్స్ ఆఫ్ అరిస్టోక్రాటిక్ అండ్ వెల్దీ పేరెంట్స్, రాజసముతో ఉన్నవాళ్ళు అలాగే క్లబ్బులు చాలా ఉన్నవాళ్ళు, ఇలాంటి పేరెంట్స్కి, ఇలాంటి తల్లిదండ్రులకి పుట్టిన పిల్లలు షుడ్ గో టు సచ్ స్కూల్స్ టు మీట్ ద రెస్ట్ ఆఫ్ ద యంగ్ లైఫ్. ఇలాంటి స్కూల్స్కి వెళ్ళినందువల్ల మిగతా వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళతో ఎలా మనం కలిసి జీవించాలి అనేది తెలవడానికి ఇలాంటి స్కూల్కి వెళ్ళాలి వాళ్ళు అంటారు. బట్ అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ ఎ హ్యూజ్ కాంపిటీషన్ ఈవెన్ ఫర్ ఎంట్రన్స్, ఫర్ ద మనీడ్ క్లాసెస్ ఆర్ ఇంక్రీజింగ్. కాబట్టి డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు కాబట్టి వాళ్ళలో కాంపిటీషన్ కూడా ఉంది. కాబట్టి వాళ్ళు అలాంటి స్కూల్స్కి, డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చే స్కూల్స్లో ఎంటర్ అవ్వడానికి కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ ఎ హ్యూజ్ కాంపిటీషన్ ఈవెన్ ఫర్ ఎంట్రన్స్, ఫర్ ద మనీడ్ క్లాసెస్ ఆర్ ఇంక్రీజింగ్. అండ్ పువర్ బట్ క్లవర్ బాయ్స్ seek to enter the public schools by the rich scholarships, both at the schools themselves and from them the universities. So, కొంతమంది బీద విద్యార్థులు అయితే తెలివితేటలు చాలా ఉన్న విద్యార్థులు, వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ టు ఎంటర్ ది పబ్లిక్ స్కూల్స్. ఎలాగా? స్కాలర్షిప్స్ ద్వారా. ఎవరైతే స్కాలర్షిప్ అమౌంట్లు అక్కడ స్కూళ్ళలో పెట్టి ఆ డబ్బులతో, ఆ ఇంట్రెస్ట్తో వీళ్ళని చదివించాలి అనుకుంటారో అలాంటి స్కాలర్షిప్స్తోనూ, అలాగే అది స్కూల్స్తోనే కాదు, దాని తర్వాత వాళ్ళు యూనివర్సిటీస్కి వెళ్ళడానికి కూడా ఈ స్కాలర్షిప్స్ పనిచేస్తున్నాయి అని చెబుతారు. Surely you do not mean to call Eton and Harrow commercial. No. Of course, the classical system is above all things respectable. కాబట్టి శాస్త్రీయ పరంగా ఎప్పటి నుంచో సనాతనంగా వస్తున్నది. డెఫినెట్గా దాంట్లో మర్యాద తనము, లేకపోతే మర్యాదతో కూడిన విధానము దాంట్లో ఉంది. అండ్ ఇన్ ద ప్రెసెంట్ డే ఈస్ ప్రొడక్టివ్ ఆఫ్ సమ్ గుడ్. మంచి జరగడానికి అవకాశం ఉన్న విధానం కూడా ఈ క్లాసికల్ మెథడ్. It still remains the favorite at our great public schools, where not only an intellectual but also a social education is obtainable. So, తెలివితేట సమాజంలో ఎలా జీవించాలని కూడా అక్కడ నేర్పిస్తారు. కాబట్టి క్యారెక్టర్ బిల్డింగ్ అనేది జరుగుతుంది, ఇంకోటితో జీవించడం ఏమిటో తెలుస్తుంది అనేది చెబుతోంది. ఇట్ ఈస్ therefore of prime importance that the dull boys, people who are not very good at studies, maybe they are average, dull boys have aristocratic and wealthy parents, should go to such schools to meet the rest of the young life of the blood and money classes. సో అలాంటి స్కూళ్ళకి వీళ్ళు వెళ్లాల్సిన అవసరం ఉంది, చాలా ప్రాముఖ్యత ఉంది దాంట్లో. బట్ అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ ఎ హ్యూజ్ కాంపిటీషన్ ఈవెన్ ఫర్ ఎంట్రన్స్ ఫర్ ది సో కాల్డ్ మనీడ్ క్లాసెస్, బికాస్ దే ఆర్ ఇంక్రీజింగ్. అండ్ పువర్ బట్ క్లవర్ బాయ్స్ seek to enter the public schools by the rich scholarships. So, ధనం లేని వాళ్ళు, బీద స్థితిలో ఉన్న వాళ్ళు ఇలాంటి స్కూల్స్లో చేరడానికి కూడా, మామూలు పబ్లిక్ స్కూల్స్లో చదవడానికి కూడా స్తోమత లేని వాళ్ళు స్కాలర్షిప్స్ అంటే ఎవరో ఒక నిధిని పెట్టి ఆ నిధిని ద్వారా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చే విధానం ఉంది కాబట్టి దాన్ని స్కాలర్షిప్ అన్నారు. స్కాలర్ అంటే చదువుకునేవాడు, స్కాలర్షిప్ అంటే చదువుకునేవాడికి అసిస్టెన్స్ ఇచ్చేది స్కాలర్షిప్. ఆ స్కాలర్షిప్ వాడుకొని స్కూళ్ళలోనే కాదు యూనివర్సిటీ కూడా
వాళ్ళు వెళుతున్నారు అనే విషయం చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్ చదువుదాం. ఎంక్వైరర్ ఈజ్ ఆస్కింగ్, అకార్డింగ్ టు దిస్ వ్యూ ద వెల్దియర్ డలర్స్, డల్ బాయ్స్ అని ఆవిడంటే ఇతను డలర్స్, హ్యావ్ టు వర్క్ ఈవెన్ హార్డర్ దాన్ దేర్ పూరర్ ఫెలోస్. అకార్డింగ్ టు దిస్ వ్యూ ద వెల్దియర్ డలర్స్ హ్యావ్ టు వర్క్ ఈవెన్ హార్డర్ దాన్ దేర్ పూరర్ ఫెలోస్. ఈ బీదతనముతో ఉన్న వాళ్ళకన్నా డబ్బులున్న డల్ బాయ్స్ ఇంకా ఎక్కువ శ్రమించాల్సి వస్తుందేమో చదువుకోవడంలో అనేది ఒక స్టేట్మెంట్. థియోసాఫిస్ట్ is answering. According to this view, the wealthier dullards, D-U-L-L-A-R-D-S, dull దాని adjective form, dullards have to work even harder than their poorer fellows. వాళ్ళు ఇంకా బాగా ఈ మామూలు బీద స్థితిలో ఉన్నవాళ్ళు, క్లవర్తో ఉన్న వాళ్ళకన్నా కూడా ఇంకా ఎక్కువ పరిశ్రమించాల్సి వస్తుంది చదువులు అని. ఇట్ ఈస్ సో అని చెప్పింది ఆవిడ. థియోసాఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్, ఇట్ ఈస్ సో, అవును అదంతే. బట్ స్ట్రేంజ్ టు సే ద ఫెయిత్ఫుల్ ఆఫ్ ద కల్ట్ ఆఫ్ ద సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, బట్ స్ట్రేంజ్ టు సే ద ఫెయిత్ఫుల్ ఆఫ్ ద కల్ట్ ఆఫ్ ద సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ డూ నాట్ ప్రాక్టీస్ దేర్ క్రీడ్. But strange to say, the faithful of the cult of the survival of the fittest do not practice their creed, for their whole exertion is to make the naturally unfit supplant the fit. Thus, by bribes of large sums of money, they allure the best teachers from their natural pupils to mechanize their naturally unfit progeny into professions which they uselessly overcrowd. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. మామూలు కాలేజీలో మంచి లెక్చరర్ ఉంటే వాళ్ళని పట్టుకెళ్ళి ఈ కార్పొరేట్ కాలేజెస్ ఎంప్లాయ్ చేస్తున్నట్టు. According to this view, the wealthier dullards have to work even harder than their poorer fellows. వేద విద్యార్థుల కన్నా ఈ వెల్దీ డలర్స్, డబ్బున్న అంత తెలివితేటలు లేని వాళ్ళు ఇంకా ఎక్కువ పనిచేయాల్సి ఉంటుంది కదా అంటే, ఎస్ ఇట్ ఈస్ సో, అవును అది నిజమే. But strange to say, the faithful of the cult of the survival of the fittest do not practice their creed. Survival of the fittest, ఎవరైతే ఫిట్ గా ఉంటారో, ఎవరైతే బలవంతులుగా మిగులుతాడో వాడే మిగులుతాడు, మిగతా వాడు పడిపోతారనే ఒక థియరీ ఉందే, అది ఆ విధానాన్ని పాటించేవాళ్ళు, ఆ విధానం ఏడ నమ్మకం ఉన్నవాళ్ళు. దే డు నాట్ ప్రాక్టీస్ దేర్ క్రీడ్ అంటే అది ఆచరణలో చేయటం లేదు అని. బట్ స్ట్రేంజ్ టు సే ద ఫెయిత్ఫుల్ ఆఫ్ ద కల్ట్ ఆఫ్ ద సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ డూ నాట్ ప్రాక్టీస్ దేర్ క్రీడ్. క్రీడ్ అంటే మతము, ఈ విధానంతో ఉన్న వాళ్ళ ఉండొచ్చు. స్ట్రేంజ్ టు సే ద ఫెయిత్ఫుల్ ఆఫ్ ద కల్ట్ ఆఫ్ ద సర్వైవ్, కల్ట్ అంటే ఈ నమ్మకం మిగలాలి. ఎవరైతే వీక్ గా ఉన్నారో, ఎవరైతే ఈ ఫిట్టెస్ట్ ని ఫైట్ చేయలేరో వాళ్ళు పడిపోతారు అనే నమ్మకం ఉన్నవాళ్ళు. దే డు నాట్ ప్రాక్టీస్ దేర్ క్రీడ్, వాళ్ళు ఈ విధానాన్ని పాటించరు. మత విధానం అనుకోవచ్చు, లేకపోతే ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే థియరీని పాటించడం అనుకోవచ్చు. ఫర్ దేర్ హోల్ ఎగ్జర్షన్ ఈస్ టు మేక్ ద న్యాచురలీ అన్ఫిట్ సప్లాంట్ ద ఫిట్. ఇప్పుడు డలర్స్ ఏమిటి? దే ఆర్ నాట్ ఫిట్ టు గెట్ ఇన్ టు ది వెల్దీ స్కూల్ వేర్ అదర్ ఇంటెలిజెంట్ బాయ్స్ ఆర్ స్టడీయింగ్. ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఈ ఫిట్ వాళ్ళ మీద పెట్టి, ఫిట్ వాడి దగ్గర ఆర్థిక స్తోమత లేదు కాబట్టి వాడిని తొక్కేయడం, వాళ్ళని ఇంకా కింద పడేయడం, అది జరుగుతోంది అంటోంది. డూ నాట్ ప్రాక్టీస్ దేర్ క్రీడ్ ఫర్ దేర్ హోల్ ఎగ్జర్షన్, వాళ్ళ శ్రమంతా, వాళ్ళ దృష్టి అంతా, వాళ్ళ పట్టుదలంతా దేనికి ఉపయోగపడుతోందంటే ఈస్ టు మేక్ ద న్యాచురల్లీ అన్ఫిట్. స్వాభావికంగా వాడి దగ్గర తెలివితేటలు లేవు, వాళ్ళు అన్ఫిట్. అయితే వాడు వచ్చి ఈ ఫిట్ గా తెలివితేటలు ఉన్న కుర్రాడు ఎవడైతే ఉన్నాడో వాడి అవకాశాలను చేజిక్కించుకుంటాడు ఆ స్కూల్లో చేరి. దస్ బై బ్రైబ్స్ ఆఫ్ లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ, సో కొన్ని ఎక్కువ ధనము ఈ టీచర్స్కి ఇచ్చినందువల్ల, thus by bribes of large sums of money they allure the best teachers from the natural peoples to mechanize their naturally unfit progeny into professions which they uselessly overcrowd.
కాబట్టి ఈ టీచర్స్కి ఎవరైతే టీచర్స్ ఉన్నారో ఆ టీచర్స్కి చాలా జీతాలు ఇచ్చి, లేకపోతే జీతం కన్నా కూడా ఎక్కువ డబ్బులు విడిగా ఇచ్చి వాళ్ళని ఆశపెడుతున్నారు, వాడిని యువతలకి లాగేస్తున్నారు. ఎందుకు లాగేసి ఏం చేయాలి? వాళ్ళు ఈ డలర్డ్ బాయ్స్ ని ఏదో విధంగా ఒక ప్రొఫెషన్ లో వాళ్ళని ఫిక్స్ చేసేట్టుగా, ఒక వృత్తి పరమైన డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఇంకోదా అవ్వచ్చు, అలాంటి దాంట్లో ఈ డబ్బులు ఎరగా చూపి ఈ టీచర్స్ ని తీసుకెళ్లిపోయి వాళ్ళని ఉత్తములుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో, ఒక ప్రొఫెషన్ లో నిలబెట్టే ప్రయత్నంలో వీళ్ళని వాడుకుంటున్నారు అని చెబుతాం. సో ఇది జరుగుతోంది, ఇప్పుడు కూడా జరుగుతోంది. కానీ అప్పుడు ఉంది 1890s లో కూడా. అంటే ఇది విధానము మనము ఎక్కువ ఆలోచించకుండా పాటించినందువల్ల మనకు కూడా అంటుకుంది. కాబట్టి ఏదైనా సరే when we are simply copying, we copy the negatives also. దాంట్లో మంచి ఉండొచ్చు, చెడు కూడా ఉండొచ్చు. చెడు కూడా దాంతో పాటు ప్రాక్టికల్గా వచ్చేస్తుంది. It is so, but strange to say, the faithful of the cult of the survival of the fittest. ఎవరికైతే బలం ఉంటుందో వాడు ఉంటాడు, బలహీనుడు పడిపోతాడు అనే ఒక విధానం ఏదైతే ఉందో, కల్ట్ అంటే ఒక భక్తి కల్ట్ అంటారు. భక్తిని ప్రగాఢంగా విశ్వసించే ఒక వర్గం, అది ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ని నమ్మే వర్గం. వర్గం అని చెప్పడానికి చెప్పారు, భక్తితో ఇక్కడ సంబంధం లేదు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే ఆ నమ్మకాన్ని నమ్మే ఒక వర్గము కల్ట్, అలాంటి విధానాన్ని పాటించే ఒక సమూహం. దే డు నాట్ ప్రాక్టీస్, వారు వారి క్రీడ్ని ప్రాక్టీస్ చేయట్లేదు, వారి మతాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేయట్లేదు, వారి విధానాన్ని వారు ప్రాక్టీస్ చేయట్లేదు. ఫర్ దేర్ హోల్ ఎగ్జర్షన్ ఈస్ టు మేక్ ద న్యాచురల్లీ అన్ఫిట్ సప్లాంట్ ద ఫిట్. ఎవరైతే స్వాభావికంగా తెలివితేటతో లేరో, ఓ చోట ఇమడలేరో, వాడిని తీసేసి వీళ్ళు అక్కడ కూర్చోబెడుతున్నారు. కాబట్టి దస్ బై బ్రైబ్స్ ఆఫ్ లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ, బ్రైబ్స్ అంటే యాక్చువల్ గా లంచము, జీతాలు ఎక్కువ ఇచ్చి కూడా ఇంకో చోట తీసుకోవడం కూడా జరుగుతోంది. దస్ బై బ్రైబ్స్ ఆఫ్ లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ దే ఎల్యూర్ ద బెస్ట్ టీచర్స్ ఫ్రమ్ ద న్యాచురల్ పీపుల్స్ టు మెకానికలైజ్ their naturally unfit progeny into professions which they uselessly overcrowd. కాబట్టి ఈ మనుషులు, ఈ టీచర్స్ ని డబ్బుల్ని ఎరచూపి వాళ్ళని తీసుకెళ్లి ఈ డలర్స్ ఎవరైతే ఉన్నారో, అంత బాగా చదవలేని వారు, తెలివితేటలు లేని వాళ్ళు, వాళ్ళ కోసం వాళ్ళ శ్రమనంతా అటువైపు దారబోయమని వాళ్ళకి పురుగెలిపి అన్ఫిట్ ప్రోజిని అంటే సంతానము. అన్ఫిట్ ప్రోజిని ఎవరైతే దానికి అర్హులు కారో అలాంటి సంతానాన్ని కూడా మంచి వృత్తులలో పెట్టేట్టుగా వాళ్ళు తయారు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఈ టీచర్స్ ని. ప్రొఫెషనల్స్ విచ్ దే యూజ్లెస్లీ ఓవర్ క్రౌడ్, ఏమి పని చేయకుండా, ఉపయోగపడకుండా అలాంటి వృత్తులలో పడి ఉంటారు. వాడు డాక్టర్ అవుతాడు కానీ డాక్టర్ ప్రాక్టీస్ చేయడు, ఇంజనీర్ అవుతాడు కానీ ఇంజనీరింగ్ ఏమి చేయడు. అయితే డబ్బు ఉంది కాబట్టి అయ్యాడు, ఎక్కడో డొనేషన్ కట్టి ఆ స్కూల్లో చేరి ఇంజనీరింగ్ అయిపోయాడు. అది మామూలు వాడు ఇంకెవడికో దొరికితే వాడు ఇంజనీర్ గా ఉండి గవర్నమెంట్ లో పనిచేయచ్చు, లేకపోతే ఇంకెవడికో పనిచేయచ్చు, దేశాని కోసం ఏమైనా ఉపయోగపడచ్చు. బట్ వీళ్ళు ఏం చేస్తారు? డబ్బు ఉంది ఎలాగో ఆ ప్రొఫెషన్ ని ఓవర్ క్రౌడ్ చేయడం తప్ప నిజంగా దానితో జీవించే విధానం అయితే వాళ్ళకి అక్కర్లే. అంతకుముందే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి. ఇది జరుగుతోంది అని చెప్పింది. ఇక్కడితో ఇవాళ స్టడీ ఆపుదాం. 11 అయింది.